హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసేది Xiaomi ప్యాడ్ 5 అన్నట్టు. ఇది నేను నూనె అప్లికేషన్ నుండి తెప్పించాను. ఇది యూఏలో అవైలబుల్ ఉంది. యాప్ నూనె అప్లికేషన్ అనేసి. ఇది లోపల మనం ఓపెన్ చేసి చూసినట్లయితే బాక్స్ లోపల మనకి ట్యాబ్లెట్ వచ్చింది Xiaomi ప్యాడ్ 5. ఇది వచ్చేసి మనకి డాల్బీ అట్మాస్ తోటి వస్తుంది ఈ ప్యాడ్ 5. మనకి ఇందులో సైడ్కి మళ్ళీ పక్కన చూసుకున్నట్లయితే దీనిపైన ఓన్లీ Xiaomi ప్యాడ్ 5 అని రాసేసి ఉంది. మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే Xiaomi ప్యాడ్ 5 కాస్మిక్ గ్రే 6GB ర్యామ్ 128GB ర్యామ్ అనేసి వచ్చేసింది. మనం లోపల ఏమేమి వచ్చిందో కంటెంట్స్ చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసేసి. నాకైతే ఎక్సైటింగ్ ఉంది ఇది ఓపెన్ చేయడానికి, ఎందుకంటే నేను ట్యాబ్లెట్లు ఇప్పటి వరకు యూజ్ చేయలేదు, ఇది ఫస్ట్ టైం అన్నట్టు. మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం, చూసిన తర్వాత ఎలా ఉందో నేను ఫుల్ రివ్యూ మళ్ళీ త్వరలో మీకు చెప్తాను. మనం బాక్స్ ఓపెన్ చేసేసినాము. బాక్స్ లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చినాయో 1 by 1 ఓపెన్ చేద్దాం. మనం ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి ముందుగా కనిపించేది మనకి ట్యాబ్లెట్ అన్నమాట. ట్యాబ్లెట్ ముందుగా కనిపిస్తుంది Xiaomi ప్యాడ్ 5 అని రాసి. ఇందులో డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఉన్నాయి, ప్లస్ 8720 mAh బ్యాటరీ ఉంది. చాలా పెద్ద బ్యాటరీ. ఇది బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి ఇలా ఉంది, ఫ్రంట్ సైడ్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. మనము ఫ్రంట్ బ్యాక్ చూసేసిన ఇప్పుడు మన స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ రెండిట్లలో మీకు స్పెసిఫికేషన్స్ నేను మెన్షన్ చేశాను. 6GB ర్యామ్ 128GB ర్యామ్ ఇది. మళ్ళీ మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. అన్ని కంటెంట్స్ ఒకసారి బయట పెట్టేసి 1 by 1 నేను క్లియర్గా మీకు చెప్తాను ఇందులో ఏమేమి వచ్చినాయి అనేసి. ఇది వచ్చేసి ఈ బాక్స్లో వచ్చేసి ఛార్జర్ వచ్చింది, ఒక ఛార్జరు ప్లస్ ఒక వైర్. ఈ రెండు ఛార్జర్ వచ్చేసి 22.5 వోల్ట్ ఛార్జర్. ఈ వైర్ వచ్చేసి USB Type-C to Type-C అన్నట్టు. మనకి ఇంకో బాక్స్ వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏంటంటే పౌచ్, కానీ ఇందులో పౌచ్ లేదు. మళ్ళీ దీని స్పెసిఫికేషన్స్ 11-inch డిస్ప్లే కదా. దీన్ని మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చింది అన్నట్టు. మనకి సైడ్లో చూసుకున్నట్టే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్ వచ్చినాయి. అక్కడ ఒక కనిపిస్తుంది కదా, అది పెన్ను కోసం అన్నట్టు. మనం పెన్ తోటి కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. 2 హోల్స్ కూడా వచ్చినాయి, అది మేబీ. దాని తర్వాత పైన వచ్చేసి లాక్ బటన్ వచ్చింది. దాని తర్వాత 2 స్పీకర్స్ అన్నట్టు. అక్కడ పైన వచ్చేసి 2 స్పీకర్స్, కింద వచ్చేసి 2 స్పీకర్స్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కీప్యాడ్ పెట్టుకోవడానికి 3 డాట్స్ అది వచ్చింది కదా, మ్యాగ్నెటిక్ అన్నట్టు. కిందికి వచ్చేసరికి 2 డాల్బీ అట్మాస్ స్పీకర్స్, ఒక USB Type-C ప్లస్ ఒక మైక్రోఫోన్ వచ్చింది. మనకి కెమెరా వచ్చేసి ఇది బ్యాక్ సైడ్లో కెమెరా ఇలా ఉంటుంది. ఇది నేను బ్లాక్ కలర్లో తెప్పించాను. కలర్ అయితే చాలా బాగుంది. ఇది తొందరనే మనకి మన చేతులు వెట్గా ఉంటే తొందరగా దీనిపైన పడిపోతున్నాయంట, కానీ కలర్ అయితే చాలా బాగుంది. ఇందులో 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ అన్నట్టు. నేనైతే బ్లాక్ తెప్పించాను. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. లాక్ స్క్రీన్ ఫేస్ లాక్ ఇక్కడ ఉంది, ఫింగర్ ప్రింట్ లేదు దీనికి. ఫేస్ లాక్ కూడా ఎంత యాక్యురేట్గా ఉందో మీరు చూడొచ్చు, బాగా ఫాస్ట్ కూడా ఉంది.
వచ్చేసి కెమెరా క్వాలిటీ గురించి చూద్దాం. ఇది నేను తీసిన ఫొటోస్. కెమెరా ఇది ఫ్రంట్ సైడ్ నుండి వచ్చింది. ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చేసి మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఇది బ్యాక్ సైడ్ది, ఇది కూడా బ్యాక్ సైడ్ది. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది నేను వీడియో రికార్డ్ కూడా చేశాను. ఇది ట్యాబ్ తోటి వీడియో రికార్డ్ కూడా క్లారిటీ కూడా చాలా బాగుంది. ఇది అన్ని రకాలుగా ఆల్ ఇన్ వన్ అన్నట్టు మనకి అన్నీ ఒకటే దాంట్లో కనిపిస్తుంది. బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. బ్రైట్నెస్ ఫుల్గా వస్తుంది. చాలా బాగుంది బ్రైట్నెస్ కూడా. ఇప్పుడు వచ్చేసి మనము వీడియో ప్లే చేసి చూద్దాం. ఇది వీడియో ఎంత క్లారిటీగా మనకి వస్తుందో వీడియో. ఈ యాక్చువల్లీ ప్యాడ్ వచ్చేసి మనకి వీడియోస్ కోసం చాలా బాగుంటుంది. మూవీస్ చూడడానికి, ఏదన్నా చిన్నపిల్లలకి మనకి ఏదన్నా షోస్ చూడడానికి, కార్టూన్స్, గేమ్స్ లాంటి వాటికి చాలా బాగా వస్తుంది. మనకు ట్యాబ్లెట్ దీనికి అటాచ్ కీబోర్డ్ కూడా ఉంది కాబట్టి కీబోర్డ్ తోటి చాలా బాగా వస్తుంది. మనం యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక వీడియో ప్లే చేసి చూద్దాం ఎలా వస్తుందో. దీనికి క్లారిటీ చూపిస్తాను మీకు.